గర్భనిరోధక పద్ధతుల గురించి మాట్లాడుకున్నప్పుడు హార్మోనల్ కాంట్రసెప్షన్, నాన్ హార్మోనల్ కాంట్రసెప్షన్. హార్మోనల్ కాంట్రసెప్షన్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా మనం మాట్లాడేది పిల్స్ గురించి. కంబైన్డ్ ఓసీ పిల్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి, మిరినా అంటాము, తర్వాత ఇంప్లాంట్స్ ఉంటాయి, ఇంప్లనాన్ ఇంజెక్షన్స్, ఇవన్నీ హార్మోన్స్తో చేయబడినాయి. సో ఈ పిల్స్ అనేవి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్తో చేయబడవచ్చు. ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ కూడా ఉండొచ్చు. సో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ పిల్స్ అనేది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు మనం ఇస్తుంటాము, కాంట్రసెప్షన్గా ఇస్తుంటాము. కొంతమంది పీసీఓడి ఇష్యూస్లో, డిస్మెనోరియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, ఎండోమెట్రియోసిస్ కండిషన్స్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, ఇలాంటి సందర్భాల్లో ఈ ఓసీ పిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేవి డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కామన్గా మనం ఈ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని పద్ధతుల్లో నాన్ హార్మోనల్ కాంట్రసెప్షన్ అంటే హార్మోన్స్ లేకుండా ఉండే కాంట్రసెప్టివ్ పద్ధతులు కూడా ఉన్నాయి. దాంట్లో మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ బ్యారియర్ కాంట్రసెప్షన్ అంటే కాండోమ్స్. దానిలో హార్మోన్స్ అనేవి ఉండవు. ఇంకా ఏంటంటే లూప్స్లో కాపర్ టీ లూప్ అంటామంటే ఈ లూప్లో హార్మోన్ అనేది ఉండదు, కానీ కాపర్ మెటల్ అనేది ఉంటుంది. ఇదేంటంటే డెలివరీ అయిన తర్వాత మనం గర్భసంచిలో ఇంప్లాంట్ చేయడము అంటే ఓపీలోనే మనకు గర్భసంచిలోకి దూర్చడం అనేది జరుగుతుంది. సో ఈ కాపర్ టీ అనేది కామన్గా మనకి ఇండియాలో అవైలబుల్ ఉంది. సో దీనివల్ల కాంట్రసెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా 3 years, 5 years, 10 years కాంట్రసెప్టివ్ లూప్స్ కూడా ఉన్నాయి. సో అన్ని సందర్భాల్లో మనము ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ అందరికీ మనం ఈ హార్మోనల్ కాంట్రసెప్షన్ ఇవ్వలేము. కొన్ని సందర్భాల్లో కొన్ని పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళు హై రిస్క్ ఫ్యాక్టర్స్, హార్ట్ డిజీజ్ ఉన్నా కానీ, కొన్ని సందర్భాల్లో వాళ్ళు చాలా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండి, బిఎంఐ ఎక్కువ ఉండి, ఒబేస్ ఉన్నప్పుడు, హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ థ్రాంబోసిస్ హిస్టరీ ఉండి, హార్ట్ ఇష్యూస్ ఉండి, స్ట్రోక్ హిస్టరీ ఉండి, అలాంటి సందర్భాల్లో మనం ఈ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ అనేది ఇవ్వడం అనేది జరగదు. సో నాన్ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ అనేది ఈ హై రిస్క్ పేషెంట్స్లో చాలా వరకు ఉపయోగపడుతుంది.